నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలి. కారుణ్య నియామకాల ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. విధి నిర్వహణలో బాస్, హోలీ పండుగలో దోస్త్. పోలీసులతో వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి శర్మల. జిల్లాలో ఘనంగా కామధనం వేడుకలు, సంబరాలు జరుపుకున్న ప్రజలు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత. బైక్ ర్యాలీ నిర్వహించిన అటవీ శాఖ ఉద్యోగులు. క్రమశిక్షణ బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. కారుణ్య నియామకాలు పొందిన ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్లో 18 మందికి నియామపత్రాలు చేశారు. 3 సంవత్సరాలుగా పెండింగ్ నియామకాలను పూర్తి చేసినట్టు తెలిపారు. 13 మందికి జూనియర్ అసిస్టెంట్లు, 4 మందికి ఆఫీస్ సబార్డినేట్, ఒకరి కామాటి పోస్టులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి తదితర అధికారులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో బాస్, శాంతి భద్రత పరిరక్షణలో బేష్, అక్రమాలకు పాల్పడితే వారికి సింహస్వప్నం. ఇలా ఎంత చెప్పుకుంటా పోయినా తక్కువే. 24/7 విధి నిర్వహణలో అలర్ట్గా ఉండే పోలీసులు జిల్లా ఎస్పీ జానకి శర్మల ఆధ్వర్యంలో హోలీ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎందుకు వేదికైంది. మిగతా అప్పుడు బాసే కానీ ఇప్పుడు కాదంటూ పోలీసు అధికారులకు స్వయంగా రంగులు పూస్తూ వారితో పూయించుకుంటూ ఆనందంగా గడిపారు. కేవలం రంగులు పూస్తేనే మజా ఏముంటుందని భావించారు పోలీసు అధికారులు, సిబ్బంది. డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్సులు చేయడంతో వారితో కలిసి ఎస్పీ జానకి శర్మ స్టెప్పులు వేశారు. దీంతో పోలీసులు మరింత జోష్ పెరిగి మొహమాటం లేకుండా స్టెప్పులు వేశారు. హోలీ పండుగ అంటే ఇది కదా అని పోలీసులు చెప్పగానే చెప్పారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొనడం మొదట ఆశ్చర్యపరిచినా చివరికి ఆనందోత్సవాలతో పండుగ నిర్వహించుకోవాలని చేసింది. ఈ సంబరాల్లో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఎస్పీ సాయి కిరణ్తో పాటు సీఏలు, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు, రంగులోని లైఫ్ ఉందిరా. కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు, ఒంటి నిండా సత్తు ఉందిరా. ఎర్ర రంగులోన చూడు గుర్రగుండి జోరు ఉంది, పచ్చ రంగులోన చూడు పడుచు కళ్ళ గీర ఉంది. రంగు ఏదైనా గాని ఊరు వేరైనా గాని రారో మనమంతా ఒక్కటే. హోలీ 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 రంగుల రంగోలీ, హోలీ 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 రంగుల రంగోలీ, రింగినేల రంగే మారాలి. హోలీ 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 రంగులోనే తేలి చెమ్మకెళ్ళి జలకాలాడాలి. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోనే లైఫ్ ఉందిరా. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోనే లైఫ్ ఉందిరా. ఓ యా
జిల్లాలో మేము హోలీని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా పోలీసు అధికారులు అందరూ కూడా ఇక్కడ ఎస్పీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాము. సో ప్రజలందరికీ కూడా దీనివల్ల సంతోషం కలగాలి, ప్రతి ఒక్కరు కూడా హోలీని చాలా ఆనందంగా జరుపుకోవాలి, రంగులమయంగా సాగాలని కోరుకుంటున్నాను. అలాగే అట్ ద సేమ్ టైం రోడ్డు సేఫ్టీ బాధ్యతలన్నీ, రోడ్ సేఫ్టీ ఏవైతే ఉన్నాయో నియమాలు అవన్నీ కూడా పాటించుకుంటూ హోలీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హోలీ చిన్న పెద్దలు తమ తమ వయస్సులతో సంబరంగా జరుపుకునే గొప్ప పండుగ. చెడుపై మంచి విజయాన్ని సూచించే పండుగను కూడా చెప్పుకుంటారు. సాంస్కృతిక ప్రాముఖ్యత ఈ రంగుల పండుగ శీతాకాలం ముగింపు, వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఒకరికొకరు రంగులు చల్లుకోవడం వల్ల పాత విభాగాలు దూరమై ఐక్యత ఆనందం పెరుగుతాయని భావిస్తూ పండుగను సంబరంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చినట్టు చాలు అనువైన వారం ఉండాలి కానీ ఇక తగ్గేదే లేదన్నట్టు దావత్లు. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోని లైఫ్ ఉందిరా. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోని లైఫ్ ఉందిరా. హే కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు, ఒంటి నిండా సత్తు ఉందిరా. హే కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు, ఒంటి నిండా సత్తు ఉందిరా. హే ఎర్ర రంగులోన చూడు గుర్రగుండె జోరు ఉంది, పచ్చ రంగులోన చూడు పడుచు కళ్ళ గీర ఉంది. రంగు ఏదైనా గాని ఊరు వేరైనా గాని రారో మనమంతా ఒక్కటే. హోలీ 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 రంగుల రంగోలీ, హోలీ 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 రంగుల రంగోలీ, రింగినేల రంగే మారాలి. హోలీ 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 రంగులోనే తేలి చెమ్మకెళ్ళి జలకాలాడాలి. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోనే లైఫ్ ఉందిరా. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోనే లైఫ్ ఉందిరా. ఓ యా. నన్ను చూడవెందుకు? కొంటే కోడంగి పిల్లవే, తాస్తూరుకుంటే కొంపే కొల్లేరు చేస్తావే. హాయ్ అన్ని ఊళ్ళకి అందగత్తెనే చెంతకొచ్చి పలకరించవెందుకు? అమ్మో సంధిస్తే చాలులే, అరగంటలోనే మెళ్ళో జడగంటలేస్తవే. నవ్వే ఓరందగాడ నువ్వే, ఆ సందగాడ నాతో సరసాలు ఆడరావే. అట్ట కయ్యాల భామ నీతో సయ్యాటలాడ, నీపై ఆ సంటూ ఒకటి ఉండాలే. ఇంద్ర ధనుస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరా. హోలీ 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 రంగుల రంగోలి, చిందు మీద చిందే వెయ్యాలి. హోలీ 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 రంగులోనే తేలి చీకు చింతలన్నీ మరవాలి. కొట్టు కొట్టు కొట్టు. ఇదిలా ఉండగా నిర్మల్ పట్టణంతో పాటు గ్రామాల్లో హోలీ అదే రంగుల పూర్ణను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు మహిళలు అన్ని వర్గాల వరుసకు రక్త సంబికులు గాను అందరికి రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలు నిర్వహించుకున్నారు. అధికారులు సిబ్బంది మధ్య భేదాలు లేకుండా కలిసికట్టుగా పండుగలు జరుపుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు. హలో హలో
తెలుపు తెలుపు గిచ్చావంటే నా చంపే నలుపు నలుపు మెచ్చావంటే నా బతికే పసుపు పసుపు చుట్టపు చేతులతోని వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అటవీ క్షేత్రాధికారి రామకృష్ణారావు అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా అటవీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు అటవీ సిబ్బంది మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. వన్యప్రాణులు అడవుల సంరక్షణపై నినాదాలు చేశారు. జీవ వైవిధ్యంతో మానవ మనుగడ అడవులతో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రాథోడ్ రమేష్, డిప్యూటీ రేంజ్ సంతోష్, నజీర్ ఖాన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కామదానం మనలోని కోరికలు చెడు గుణాలు దయించి ధర్మాన్ని అనుసరించాలని సదుద్దేశంతో జరుపుకునేది. ఇంకా చెప్పాలంటే హోలీ పండుగ ముందు జరుపుకునే ముఖ్యమైన హిందూ సాంప్రదాయ ప్రకారం ఇలాంటి కామదాన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలతో పాటు పట్టణాల్లో ఘనంగా జరుపుకున్నారు. కట్టెలు, ఇంట్లో పనికిరాని వస్తువులు, ఎండుగడ్డి, పిడికలతో కాముడు బొమ్మను తయారు చేసి ముఖ్య కూడల్లో మంటలో వేసి దానం చేశారు. అనంతరం మంటల చుట్టూ తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. అహంకారం, అసూయ, కోపం వంటి దయించి మానసిక ఆరోగ్యం పెంచడానికి కామదానం ఆచరణ నిర్వహిస్తున్నట్టు పలువురు తెలిపారు. सरर होलिका जले शत्रु राह में मिले हमने जब जब शमशीरे ताने है माए भवानी नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठानी है माया भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ मां जगदम्बे है माया भवानी तूने इसमें रोशनी भरी है दान दिया भक्ति का दान दिया शक्ति का तूने ही तो झोलियां भरी जो भी बरसों बरसों तरसी थे आई न होठों पे हंसी अम्बे माता तेरी कृपा से मेरे घर में आई खुशी हम चट्टान से डटे कभी न राह से हटे हमने बात यही मन में ठानी है माया भवानी हम सब
अब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरणों की शपथ माँ जगदम्बे है माया भवानी। हे माए भवानी, हे माए भवानी। ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే ప్రదర్శనలో ఎక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల నుంచి అందరు కూడా మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఈ హోలీ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. చంద్రగ్రహణం నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రధాన ఆలయాలతో పాటు చిన్న ఆలయంలో ప్రత్యేక పూజలంతరం తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉంటుంది. చంద్రగ్రహణం అంతా సంప్రోక్షణ చేసి తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణ ఎఫెక్ట్తో ఆలయాలు నిర్మానుష్యంగా మారాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామధన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పురోహితులతో పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నారం శ్రీనివాస్ కామధనం చేశారు. నాయకులు దేవేందర్ రెడ్డి, భీమ సురేందర్, పసుగుల దేవి, శంకర్ గౌడ్, కృష్ణారెడ్డి, కొండ శ్రీనివాస్, రాజన్న, దేవేందర్, కె వెంకటస్వామి, రామచందర్ రెడ్డి, రావుల గంగన్న తదితరులు పాల్గొన్నారు. హోలీ సంబరాలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో విశ్వ హిందూ పరిషత్లో హోలీ సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతమాత చిత్రపటానికి ప్రత్యేక పూజ నిర్వహించి కాషాయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. रंग बरसे खाई
చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా హోలీ పండుగ జరుపుకుంటాము. అదేవిధంగా మరొక నానుడి కూడా ఉంది. మన గర్వాన్ని అహంకారాన్ని ఈరోజు కాల్చివేసి కామదానం చేసి రేపటి నుంచి పరిపూర్ణమైనటువంటి మనిషిగా మరి ప్రవర్తిస్తామని చెప్పేసి కూడా ఒక నానుడు ఉంది. మరి మనమందరం కూడా ఈ హోలీని మరి అత్యంత సంతోషంగా సంవత్సరం అంతా ఎదురు చూస్తూ చేసుకునేటువంటి పండుగ. చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళలు పురుషులు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీని మరి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో హోలీ పండుగ సందర్భంగా బచ్పన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మంగళవారం పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన మహిళలకు పండు అందజేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. హోలీ పండుగ ఆనందాన్ని ఆసుపత్రిలో రోగులతో పంచుకోవడం తమ బృందానికి ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సమాజంలో సేవాభావంతో ముందుకు సాగడం ప్రతి ఒక్కరు బాధ్యత అని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సాదం అరవింద్, వేణుగోపాల్ రెడ్డి, ఆమెడ శ్రీధర్, ప్రవీణ్, పూర్ణచందర్, సంతోష్, శివ, సందీప్, సురేష్ బాబు తదితరులు తెలిపారు. సేవా మిత్ర మండలి తరఫున ఈరోజు మనం ప్లాస్టిక్ నిర్మూలన చేయాలి. అలాగే ప్రతి పండుగ రోజు హిందువులము ఏదో విధంగా పండ్ల పంపిణీ కానీ మన సేవా కార్యక్రమం ఇచ్చి మనం అందులో తోడ్పడాలని చెప్పి కోరుతూ మేము ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది. బచ్పన్ అనే గ్రూప్ ద్వారా ప్రతి హోలీకి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఒక ఉద్దేశంతో మా మిత్ర బృందం అంతా కలిసి ప్రతి హోలీకి ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ హోలీకి ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్లో ఎవరైతే మన పేషెంట్స్ ఉన్నారో వాళ్లకు ఆరోగ్యమైన ఫలాలను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము పూనుకున్నాము. చెడుని కానీ అన్నిట్లను వదిలేసి మరి అందరూ మంచి మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ మనం వాడేటటువంటి ప్రతి దాంట్లో మనం భోజనానికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఈరోజు ప్లాస్టిక్ యొక్క ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది. కావున దానివల్లనే ఆరోగ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా మా గ్రూప్ ద్వారా ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే తినేటటువంటి ఆహార పదార్థాలలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ను వాడకుండా, ఈరోజు టీ కప్పులు కూడా వాడుతున్నారు, పేపర్ కప్పులు అని చెప్పేసి. ఆ ప్లాస్టిక్ దాని ప్రత్యామ్నాయంగా పేపర్ కప్పులు వాడుతున్నారు. ఆ పేపర్ కప్పుల్లో వేడి టీని తాగడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి క్యాన్సర్ బారిన పడి ఎందరో మంది భక్తులు ఈరోజు హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన నిత్య జీవితంలో ఆహార పదార్థాలను వాటిలో మాత్రం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ని నిర్మూలించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. మామడ మండలం చందారం బంధువులింటికి వెళ్లి వస్తుండగా బోరిగాం వద్ద ఎక్సెల్ బండితో వెళ్తుండగా బైక్ను ఢీకొట్టడం వల్ల దిలవారు మండలం స్వామి గ్రామానికి చెందిన గంగారం గాయాలయ్యాయి. హుటాహుటిన 1 సిబ్బంది EMT శేఖర్, విజయ్ కుమార్ ప్రథమ చికిత్స చేసి అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరిపోతా పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను గురుమంచి చంద్రశేఖర్ శర్మ, సంజయ్ శర్మ నిర్వహించారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, వీరనారాయణ స్వామి, చెరగారం చిన్నయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
హోలీ పండుగ అంటే కేవలం హిందువుల సంబరాలు చేసుకోవడం కాదని తాను కూడా సంబరాల్లో పాల్గొంటారని కుర్నపేట వార్డు కౌన్సిలర్ షేక్ సల్మాన్ స్వయంగా పాల్గొన్నారు. ఇతరులకు రంగు చల్లుకుంటూ తన వారితో ఆ రంగులు పూయించుకుంటూ ఆనందం గడిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. पीछे शंकर को लाओ वीडियो वीडियो निकाल వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలి. కారుణ్య నియామకాల ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. విధి నిర్వహణలో బాస్, హోలీ పండుగలో దోస్త్. పోలీసులతో వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి శర్మల. జిల్లాలో ఘనంగా కామదనం వేడుకలు, సంబరాలు జరుపుకున్న ప్రజలు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత. బైక్ ర్యాలీ నిర్వహించిన అటవీ శాఖ ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.